ఉంది. దానికి సంబంధించి సమంత కూడా పోస్ట్ చేశారు. హేమ కమిటీని ఇక్కడ స్వాగతిస్తున్నాం అని చెప్పేసి, హేమ కమిటీని ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ సరిగా చేయట్లేదు అని చెప్పేసి కామెంట్ చేశారు. ఏమంటారు? హేమ కమిటీ అంటే వాళ్ళు జడ్జిని వేసి చేసుకున్నారు, కమిటీ వేశారు. ఇక్కడ ఒక కమిటీ, హై లెవెల్ కమిటీ ఒకటి ఉండింది. అది రిపోర్ట్ రావాలి, వస్తుంది, ఆల్రెడీ ఉంది. మన వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చేశారు, అట్లాగే చేస్తే అది వస్తుంది, త్వరలో వస్తుంది. గవర్నమెంట్ మారింది కదా, మధ్యలో టైం పోయింది. ఆ టైం పోయి ఉంది. ఇప్పుడు ప్రాబ్లీ ఎఫ్డీసీ యాక్టివ్ అయితే నెల రోజుల్లో వచ్చేయచ్చు అది కూడా. బట్ అమ్మాయిలందరూ కూడా ఈ స్టార్డమ్ ఉన్న స్టార్స్ని, వాళ్ళ స్టార్డమ్ని, వాళ్ళ మనీని యూజ్ చేసుకోవడానికి కొంతకాలం వాళ్ళ దగ్గర ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరు ఇష్టం వచ్చిన కామెంట్ వాళ్ళు చేస్తారండి. ఉంది ఇప్పుడు అదే దాన్ని ఒక ఫాల్స్ కామెంట్, ఫాల్స్ అనేది దాన్ని అంటాం. ఒక తప్పుడు స్టేట్మెంట్ కూడా అవ్వచ్చు కదా. అటువంటి మీరు చెప్పింది తప్పుడు స్టేట్మెంట్ కింద అవుతుంది కదా. నాకు ఇష్టమైతే నేను ఒకటి చేస్తాను, ఇష్టం లేకపోతే ఇంకోటి చేస్తాను అనేది తప్పు.